Today we are going to discussing about the continuation part of world wars. In the previous videos we already discussed internal and long-term causes for the world wars, long-term causes for the two world wars, and also death and the destruction of the two world wars. After the World War I, one League of Nations was formed. One League of Nations was formed. What is that? What is the importance of that League of Nations? So, the League of Nations. So, 1990, First World War తర్వాత మనకి Treaty of Versailles అన్నటువంటి జరుగుతుంది. Treaty of Versailles. The Treaty of Versailles set up League of Nations to prevent the wars in future. The main aim is to prevent the future wars. 1990లో మనకి ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లోనే మనకి జర్మనీ ల్యాండ్ అంతా కూడా ఎవరెవరికి వెళ్ళిపోతుందండి? పక్కనే ఉన్నటువంటి పోలాండ్కి. ఓకేనా? సో కొంత వచ్చేసి ఫ్రాన్స్కి. ఓకేనా? ఏవైతే ఫ్రాన్స్ ఎకనామికల్ క్యాపిటల్ స్టేట్స్ ఆల్సైన్ అండ్ లోరైన్ అనేటువంటివి ఉన్నాయో అవి రిటర్న్ చేయాల్సి వచ్చింది ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. సో 1990లో ప్యారిస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ప్యారిస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్. ఈయన 1990లో ప్యారిస్లో ఒక కాన్ఫరెన్స్ అనేటువంటిది కండక్ట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఏం ఏంటంటే, సో మనం అంతా కలిసి ఒక లీగ్ అన్నటువంటిది స్టార్ట్ చేసుకుందాం. సో అంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనకి వార్స్ అనేటువంటివి రాకూడదు. ఓకే, వాళ్ళ యొక్క ఎయిమ్ బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే రీజన్ ఏంటంటే 1990లో జరిగినటువంటి ప్యారిస్ కాన్ఫరెన్స్కి జర్మనీ కానీ, రష్యా కానీ, అమెరికా కానీ వీళ్ళని ఇన్వైట్ చేయలేదు. జర్మనీని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేదానికి మెయిన్ రీజన్ జర్మనీ అని చెప్పేసి అందులో ఓడిపోయింది కాబట్టి దాన్ని ఇన్వైట్ చేయలేదు. రష్యా అనేటువంటిది మిడిల్ డ్రాప్ కాబట్టి రష్యాని ఇన్వైట్ చేయలేదు. సో మరి అమెరికా ఎందుకు దాంట్లో జాయిన్ అవ్వలేదంటే, అమెరికన్ కాంగ్రెస్ ఏం చేసిందంటే రూజ్వెల్ట్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో, శాంక్షన్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంది. అంటే మేము జాయిన్ అవ్వము అని చెప్పేసి. దీంతో జనవరి 10, 1920లో జర్మనీ, రష్యా, అమెరికా ఈ 3 కంట్రీస్ లేకపోయినప్పటికీ వుడ్రో విల్సన్ ఏం చేశారంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేశారు. లీగ్ ఆఫ్ నేషన్స్. సో 1920లో స్టార్ట్ చేస్తే 1934 పీక్ స్టేజ్ అంటే హైయెస్ట్ మెంబర్స్ ఎంత అంటే ఓన్లీ 53 కంట్రీస్ మాత్రమే. 53 కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే. ఓకేనా? సో ఇట్ వాజ్ హోప్డ్ దట్ ఇట్ విల్ హెల్ప్ ఎలిమినేట్ వార్స్ త్రూ కలెక్టివ్ సెక్యూరిటీ అండ్ సెటిల్ డిస్ప్యూట్స్. సో దీని యొక్క నమ్మకం మెయిన్ ఏంటంటే ఫ్యూచర్లో వార్స్ అనేటువంటివి లేకుండా ఒక కంట్రీ ఇంకో కంట్రీ కూర్చొని మాట్లాడుకునేటువంటి స్టేజ్కి తీసుకెళ్తుంది అనేసి అందరూ అనుకున్నారు. ఓకేనా? వీటితో పాటు ఇట్ ఆల్సో సెటప్ సెవరల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫర్ కండక్టింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ like health, labor, welfare, and also an international court of justice for legal disputes between nations. సో అంతేకాకుండా ఇంటర్నేషనల్ వైడ్ ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కొన్ని ఆర్గనైజేషన్స్, వెల్ఫేర్ గురించి కొన్ని ఆర్గనైజేషన్స్, తర్వాత కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది స్టార్ట్ చేసి ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకునే దానికోసం కొన్ని నేషన్స్, ఆర్గనైజేషన్స్ అన్నటువంటివి స్టార్ట్ చేసింది. ఓకేనా? బట్ ఈవెన్ దో ఇట్ షోడ్ ఎ లాట్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ మచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇట్ ఫెయిల్డ్ ఈవెంచువల్లీ టు ప్రివెంట్ జర్మనీ అండ్ ఇటలీ ఫ్రమ్ వయోలేటింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ అటాకింగ్ అదర్ కంట్రీస్. సో దీని మీద బాగా హోప్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో వార్స్ అనేటువంటివి జరగవు. ఓకేనా? సో ఫ్యూచర్లో వార్స్ జరగకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసింది. కానీ చాలా ప్రామిసెస్ కూడా చేసింది. ఇక మీద ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఆ వార్ ఏదైతే ఉందో అది రాకుండా మేము చూసుకుంటాం అన్నటువంటి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ జర్మనీ అండ్ ఇటలీ
వీళ్ళు ఏం చేశారంటే ఈ అగ్రిమెంట్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసేసాం, అంటే క్రాస్ చేసేసాం. సో మీరు పెట్టినటువంటి అగ్రిమెంట్స్ మేము ఫాలో అవ్వము. ఎందుకు? జర్మనీని మీటింగ్ ఇన్వైట్ చేయలేదు. ఓకేనా? సో జర్మనీకి ఇన్వైట్ చేయలేదు కాబట్టి జర్మనీకి సపోర్ట్ ఎవరున్నారు మనకి ఇక్కడ? ఇటలీ. ఈ రెండు కంట్రీస్ ఏం చేశాయంటే ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి 1939లో సెకండ్ వరల్డ్ వార్కి ఎంకరేజ్ చేశాను జర్మనీ, ఇటలీ. ఓకేనా? నెక్స్ట్, జర్మన్ ఛాలెంజ్ టు వేంజ్ఫుల్ డామినేషన్. సో ఫస్ట్ వరల్డ్ వార్లో డిఫీట్ అయినటువంటి కంట్రీ ఏంటండి? జర్మనీ. సో ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత 1919లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అవుతుందండి. ఓకేనా? ఈ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత విక్టోరియస్ అలైస్ ఏంటేంటివి? ఫ్రాన్స్, ఓకేనా, తర్వాత బ్రిటన్. ఓకే, ఈ కంట్రీస్ ఏం చేశారంటే ఫ్రాన్స్, బ్రిటన్, యూఎస్ఏ ఈ కంట్రీస్ ఏం చేస్తారంటే సో దే వాంట్ టు పనిష్ జర్మనీ ఫర్ స్టార్టింగ్ ద వార్ అండ్ ఆల్సో క్రిపుల్ ఇట్. సో ఇది మళ్ళీ కోలుకోలేకుండా జర్మనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి రాకుండా చూడాలనేసి మెయిన్ ఎయిమ్గా పెట్టుకున్నారు ఎవరు? విక్టోరియస్ అలయన్స్. సో దట్ ఇట్ కెనాట్ రైజ్ అగైన్, అది మళ్ళీ తిరిగి కోలుకోకూడదు. దాన్ని ఎలా దెబ్బ కొట్టాలంటే అంతలా దెబ్బ కొట్టాలి. అందుకే వాళ్ళు ఫస్ట్ మీటింగ్కి కూడా ఇన్వైట్ చేయలేదు. ఓకేనా? జర్మన్ టు ప్రొవిజన్స్ ఎన్ఫోర్స్డ్ ఆన్ దెమ్ బై ద ట్రీటీ ఆఫ్ వర్సెల్ వర్ స్లావిష్. ఈ ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ అనేటువంటిది జరిగి మమ్మల్ని చాలా క్షీణంగా దెబ్బతీసినారు అని చెప్పేసి జర్మన్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఈ రూమర్ని రుద్దేశారు అనమాట. ఎప్పుడైతే ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ అనేటువంటిది జరిగిందో తర్వాతనే మన కంట్రీ ఇంత డౌన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? పబ్లిక్ అంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సో దీంతో ఒక న్యూ గవర్నమెంట్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. సో హిట్లర్ అన్నటువంటి ఒక పర్సన్, హిట్లర్ ప్రెసిడెంట్గా, జర్మన్ ఛాన్సలర్గా సెలెక్ట్ అవుతాడు. ఆయన ఒక పార్టీ నాజీ పార్టీ. హిట్లర్ పార్టీ అప్పుడు లీడింగ్లోకి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత హిట్లర్ నాజీ పార్టీ అన్నటువంటిది రైజింగ్లోకి వస్తుంది. దే వాంట్ టు రికవర్ ద టెరిటరీస్ లాస్ట్ బై దెమ్ ఇన్ ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. హిట్లర్ ఏం చేస్తాడు? ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ద్వారా మేము ఏవైతే ప్లేసెస్ ఆల్సైన్ అండ్ లోరైన్ అన్నటువంటి ప్లేసెస్ని మళ్ళీ తిరిగి ఇచ్చేసాము, ఆ ప్లేసెస్ని మళ్ళీ ఏం చేయాలి? రీకలెక్ట్ చేయాలి. మళ్ళీ ఆ ప్లేసెస్ని మళ్ళీ మేము తీసుకుందాం. ఓకేనా? జర్మన్ డామినేట్స్ ఓవర్ ద సెంట్రల్ యూరప్ అండ్ ఎండ్ ద రిస్ట్రిక్షన్స్ ఆఫ్ జర్మనీ ఆర్మెంట్స్. సో ఏవైతే ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్మెంట్స్ లిమిటేషన్స్ ఉన్నాయో వాటినన్నింటినీ బ్రేక్ చేసి వీళ్ళ యొక్క ఆర్మీని, ఆర్మెంట్స్ని ఇవన్నిటిని పెంచుకుంటూ వచ్చాడు అన్నమాట ఎవరు? హిట్లర్. అట్ ద సేమ్ టైం సెంట్రల్ యూరోప్లో ఫస్ట్ తన డామినేషన్ని స్టార్ట్ చేశాడు. జర్మనీ ఫస్ట్ సెంట్రల్ యూరోప్లో డామినేషన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా స్ప్రెడ్ అవ్వాలి. ఇలా హిట్లర్ అండ్ నాజీ పార్టీ, హిట్లర్ అండ్ హిస్ నాజీ పార్టీ డామినేట్ ది ఛాలెంజ్ టు ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. ఓకేనా? ఎప్పుడైతే ఆ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని ఏకకాకి చేయాలనుకున్నారు, అంటే ఎవ్వరు వీళ్ళకి సపోర్టర్స్గా ఉండకూడదు అన్నటువంటి మెయిన్ ఎయిమ్తో ఉన్నారు ఎవరు? బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఏ. ఓకేనా? వీళ్ళ యొక్క ఆ ఎయిమ్ని బ్రేక్ చేసి జర్మన్ అన్నటువంటిది పవర్ఫుల్ కంట్రీగా రైజ్ అయింది మళ్ళీ తిరిగి. ఓకేనా? నెక్స్ట్, ద ఫియర్ ఆఫ్ సోషలిజం ఇన్ ద యుఎస్ఎస్ఆర్. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్ మొత్తం కూడా ఒక ఫియర్ పట్టుకునింది. ఏం ఫియర్ అది? 1970లో రష్యాలో ఒక రెవల్యూషన్ అన్నటువంటి స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరకు ఉన్నటువంటి జార్జ్ కింగ్స్కి అగైనిస్ట్గా 1970లో రెవల్యూషన్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ రెవల్యూషనే మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా విత్డ్రాల్ చేసుకునేదానికి మెయిన్ రీజన్. 1970లో ఇంటర్నల్ ఎక్స్ట్రీమ్స్ వస్తాయి రష్యాలో. ఈ ఇంటర్నల్ ఎక్స్ట్రీమ్స్ వచ్చి అక్కడ లెనిన్ పార్టీ అన్నటువంటిది రూలింగ్లోకి వచ్చారు. జార్జ్ కింగ్స్ అన్నటువంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యి లెనిన్ పార్టీ రూలింగ్లోకి వస్తుంది. ఓకేనా? సో ఇన్ రష్యా రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ 1917 విచ్ రిజల్టెడ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ స్టేట్ దేర్.
one of the first act of the new government was end Russian participation in the war and began peace negotiations. సో ఎప్పుడైతే 1917లో ఈ జార్జ్ కింగ్స్ రూలింగ్ అన్నటువంటిది ఎలిమినేట్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీ అన్నటువంటిది వస్తుందో, ఓకేనా, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ఫస్ట్ యొక్క యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది దేనిపైన అంటే విత్డ్రాల్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. విత్డ్రాల్ ఆఫ్ వరల్డ్ వార్ 1 ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి మేము రిటర్న్ బయటకు వచ్చేస్తున్నాము అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ అనౌన్స్ చేసింది. సో 1924 రష్యా పక్కన ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలుపుకొనేసి యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సోషలిస్ట్ స్టేట్స్గా ఫామ్ అవుతుంది. యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సోషలిస్ట్ స్టేట్స్, అది అంటే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లికన్ స్టేట్ అని, ఓకేనా, 1924లో ఫామ్ అవుతుంది. ఓకే, సో దీంతో రిమైనింగ్ ఉన్నటువంటి కంట్రీస్ అంతా కూడా భయపడుతుంది. అందరూ కూడా దేని మీద చేంజ్ అవుతున్నారు, అయితే సోషలిజం ఆర్ కమ్యూనిజం. సో బ్రిటన్, ఫ్రాన్స్, తర్వాత యుఎస్ఏ, ఈ కంట్రీస్లో ఉన్నటువంటిది డెమోక్రటిక్. ఓకేనా, ఎప్పుడైతే 1917లో రష్యాలో రెవల్యూషన్ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ లీడింగ్లోకి వచ్చి అక్కడి నుంచి 1924లోకి వచ్చే మళ్ళీ సోషలిజం అనేటువంటిది వస్తుందో అందరూ కూడా ఈ కమ్యూనిజం సోషలిజం మీద అట్రాక్ట్ అవుతారు. సో దీంతో రిమైనింగ్ కంట్రీస్ అంతా కూడా భయం పట్టుకుంటారు. ఈ సోషలిజం కమ్యూనిజం అన్నటువంటిది మా కంట్రీలకి కూడా అటాక్ అవుతుందో అనేసి ఒక భయం అన్నటువంటిది పట్టుకుంటుంది రిమైనింగ్ కంట్రీస్ అనేది. ఇది ద ఫియర్ ఆఫ్ సోషలిజం అండ్ ది ఫార్మేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో ఇన్ 1939 జర్మనీ అండ్ యుఎస్ఎస్ఆర్, అంతకుముందు రష్యా అంటున్నాం, 1924 నుంచి యుఎస్ఎస్ఆర్ అంటున్నాం. ఎందుకు రష్యా అన్నటువంటిది సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్, ఓకేనా, తుర్కిమిస్తాన్ అన్నటువంటి కంట్రీస్ అన్ని కలుపుకునేసి యుఎస్ఎస్ఆర్గా ఫామ్ అయింది. ఓకేనా, సో 1939లో జర్మనీ అండ్ యుఎస్ఎస్ఆర్ ఇవి రెండు ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది చేసుకుంటారు. ఏం అగ్రిమెంట్? అగ్రెషన్ ప్యాక్ట్ అంటారు. ఓకేనా, సో ఎప్పుడైతే హిట్లర్ పోలాండ్ పైన అటాక్ చేశాడో రష్యా అన్నటువంటిది ఆ సైడ్ నుంచి పోలాండ్ పైన అటాక్ చేయాలి. రష్యాకి జర్మనీకి యాక్చువల్గా పడదు, కానీ ఇక్కడ ఒక అగ్రెషన్ ప్యాక్ట్ అన్నటువంటిది వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అనమాట, హిట్లర్ అండ్ యుఎస్ఎస్ఆర్. ఓకే, దీంతో హిట్లర్ ఏం చేశాడు, బ్రిటన్కి ఫ్రాన్స్కి అగైనిస్ట్గా వరల్డ్ వార్ 2 అన్నటువంటిది స్టార్ట్ చేశాడు. ఓకేనా, ఇటు సైడ్ మనకి జర్మనీ కనిపిస్తుందండి, ఇటు సైడ్ జర్మనీ, ఇటు సైడ్ రష్యా, ఇదేమో పోలాండ్. దీనిపైన అటాక్ చేసే ముందు దీన్ని ఏం చేశాడంటే మనవాడు ఒక ప్యాక్ట్ అన్నటువంటిది ఒక సంధి అన్నటువంటిది గుర్తుంచుకున్నాడు. ఎవరు? జర్మనీ హిట్లర్. ఎవరితో? యుఎస్ఎస్ఆర్. దీంతో అంటే వీళ్ళు దీనిపైన అటాక్ చేయదు, వీళ్ళు దీనిపైన అటాక్ చేయదు. ఎప్పుడైతే జర్మనీ పోలాండ్ పైన అటాక్ చేస్తుందో రష్యా పోలాండ్ పైన అటాక్ చేయాలి. ఇక్కడ పోలాండ్ సపోర్టర్స్ ఎవరున్నారు? బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అండ్ అమెరికా. ఓకేనా, ఈ కంట్రీకి ఆగనిస్ట్గా నిలబడ్డాడు ఎవడు? హిట్లర్. అట్ ద సేమ్ టైం 1942లో హిట్లర్ ఏం చేశాడంటే ఈ యుఎస్ఎస్ఆర్ పైన అటాక్ చేయాలనుకున్నాడు 1942లో. 1939 పోలాండ్ని ఆక్యుపై చేసుకునేదానికి రష్యా సపోర్ట్ తీసుకున్నాడు హిట్లర్. ఇప్పుడు హిట్లర్ ఒక కన్ను ఎవరు పైన పడింది? రష్యా పైన పడింది. సో 1942లో రష్యా పైన అటాక్ చేయాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం సో రష్యాకి జర్మనీకి అలై కంట్రీ ఏదండి? ఇటలీ. అలై కంట్రీ ఇటలీ అండ్ జపాన్. ఈ జపాన్ ఏం చేస్తుందంటే అమెరికా పైన అటాక్ చేస్తుంది. ఎప్పుడు? 1942 జపాన్ అటాక్ టు యుఎస్ఏ. దీంతో హిట్లర్ రష్యా పైన అటాక్ చేసేది స్టాప్ చేసేసి సో ఇక్కడ జపాన్కి సపోర్టర్గా ఉంటారు. ఓకేనా, దీంతో యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా మళ్ళీ దీంట్లో జాయిన్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి ఈ రకంగా ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ అన్నటువంటి దానికి మెయిన్ రీజన్స్
అండ్ ఆల్సో ఇంటర్నల్ రీజన్స్. ఓకేనా, ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయినటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకేనా, సో జర్మన్ డామినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కంట్రీగా ఎలా ఫామ్ అయింది అన్నటువంటిది చూసాం. అట్ ది సేమ్ టైం ఆ సోషలిజం అన్నటువంటిది 1917లో రష్యాలో స్టార్ట్ అవుతే దాని యొక్క ఫియర్ త్రూ అవుట్ వరల్డ్ అంతా కూడా ఎలా స్ప్రెడ్ అయిందో కూడా చూసాం. ఓకేనా, నెక్స్ట్ కన్సిక్వెన్స్ ఆఫ్ వరల్డ్ వార్స్. కన్సిక్వెన్స్ ఆఫ్ వరల్డ్ వార్స్. Consequence of world wars. So the world war had long lasting impact on the politics and society and economy of the world. ఎప్పుడైతే ఈ వరల్డ్ వార్స్ అన్నటువంటివి జరిగాయో ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అన్నటువంటిది జరిగింది. దేనిలో ఇంపాక్ట్ జరిగింది? పాలిటిక్స్లో అయితేనేమి, అట్ ద సేమ్ టైం సొసైటీలోనైతేనేమి, అట్ ద సేమ్ టైం ఎకానమీలోనైతేనేమి. ఓకేనా, ఒక చేంజెస్ అనేటువంటి ఒక ఇంపాక్ట్ అన్నటువంటిది మనం చూడొచ్చు. సో ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ వచ్చేసి ఎన్రోమస్ హ్యూమన్ కాస్ట్. ఓకేనా, కన్సిక్వెన్స్ ఆఫ్ వరల్డ్ వార్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఎన్రోమస్ హ్యూమన్ కాస్ట్. Enormous human cost. So the first consequence of the world was widespread deaths and injuries. First consequence ఏందండి? Deaths and injuries. అదే మనకి enormous of human cost. Okay, deaths and injuries. Okay, has started earlier. Almost 10 million people were killed in the first and 20-25 million in the second world war. First world war లో ఎంతమంది చనిపోయారంటే మనకి 10 million. సెకండ్ వరల్డ్ వార్ లో ఎంతమంది చనిపోయారంటే 20-25 million. వీళ్ళు ఓన్లీ డెత్సే. తర్వాత ఇక్కడ ఇంజురీస్ చూస్తే మనకి 5 million మెంబర్స్ వచ్చేసి ఇంజురీస్, ఒక 3-4 million వచ్చేసి మనకి మిస్సింగ్, ఇలా కనిపిస్తుంది ఫస్ట్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్లో 20-25 మెంబర్స్ అట్ ఎ టైమ్ డెత్. ఓకేనా, అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దోస్ హూ డైడ్ వర్ మెన్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ అండర్ 40 years ఏజ్. ఓకేనా, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ 10 million 20-25 million వీళ్ళంతా కూడా ఎవరండి? ఓన్లీ ఫర్ మెన్స్. అంతా కూడా వీళ్ళ ఏజ్ ఎంత? 40 years అన్నటువంటిది క్రాస్ అవ్వలేదు. అండర్ 40 years. చూసారా, 40 years లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరు? 10 million 20-25 million. ఈ 35 million అంతా కూడా ఎవరండి? మెన్స్. వాళ్ళ ఏజ్ ఎంత అండి? 40 years బిలో. ఓకేనా, అండ్ ఆల్సో న్యూక్లియర్ అండ్ కెమికల్ వెపన్స్ యూజ్డ్ ఫర్ వరల్డ్ వార్ 2. అక్కడ న్యూక్లియర్ వెపన్ ఏంటండి? ఆటమ్ బాంబ్. ఆటమ్ బాంబ్ అన్నటువంటిది యుఎస్ఏ జపాన్ పైన వేయడం వల్ల హిరోషిమా నాగసాకి అన్నటువంటి ప్లేస్లో ఓకేనా అట్ ఏ టైం 2 to 5 మిలియన్స్ అట్ ఏ టైం చనిపోవడం జరిగింది. ఓకేనా, ఇది మనకి ఎన్రోమస్ హ్యూమన్ కాస్ట్. ఫస్ట్ వరల్డ్ వార్ డెత్ మెయిన్ కాన్సిక్వెన్స్ ఏంటంటే డెత్స్ అండ్ ఇంజురీస్. సో ఫస్ట్ వరల్డ్ వార్లో 10 million మెంబర్స్ చనిపోతే సెకండ్ వరల్డ్ వార్లో 20-25 million. వీళ్ళంతా కూడా ఎవరండి? మెన్స్. వీళ్ళ ఏజ్ ఎంత వరకు ఉందండి? 40 years బిలో. ఓకేనా, సో ఇది మనకి ఎన్రోమస్ హ్యూమన్ కాస్ట్. నెక్స్ట్ పాలిటిక్ కాన్సిక్వెన్స్ చూస్తే డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అసెప్టెడ్. సో ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు మనకి చాలా కంట్రీస్ ఉన్నాయండి. ద ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అంటే చాలా ఎంపైర్స్
ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయేలోపు ఆ ఎంపైర్స్ అనేటువంటివి లేవు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొన్ని ఇండిపెండెన్స్ నేషన్స్గా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓకేనా. సో ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, ఓకేనా, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, జర్మన్ ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్, ఇవి వరల్డ్ వార్ కంటే ముందు ఉన్నటువంటి ఎంపైర్స్. ఓకేనా. సో ద ఫస్ట్ వరల్డ్ వార్ సెవరల్ ఎంపైరర్స్ ఆల్సో ఎండెడ్. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జరిగిందో వరల్డ్లో ఉన్నటువంటి చాలా ఎంపైర్స్ అనేటువంటి కూడా ఎండ్ అయిపోయినాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్. ఈ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ ఎలా చేయండి, ఆస్ట్రియా హంగేరీ అన్నటువంటి టూ కంట్రీస్గా ఫామ్ అంటే ఈ టూ ఎంపైర్స్ కలిసి టూ కంట్రీస్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ రష్యన్ ఎంపైర్ ఏగా స్టార్ట్ అయింది, యుఎస్ఎస్ఆర్గా స్టార్ట్ అయింది. 1917లో రష్యాలో రెవల్యూషన్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది లీడింగ్లోకి వస్తుంది. 1924లో మనకి యుఎస్ఎస్ఆర్ అన్నటువంటి ఒక 3-4 కంట్రీస్ అన్ని కలిపి యుఎస్ఎస్ఆర్ అన్నటువంటి ఒక నేషన్గా ఫామ్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఓకేనా. అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సోషలిజం అన్నటువంటిది వచ్చింది ఎక్కడ, రష్యాలో. అలా సేమ్ జర్మనీ చూస్తే మొనార్కిజం అనేటువంటి దాని నుంచి వైమర్ రిపబ్లిక్ కంట్రీగా ఫామ్ అవుతుంది. మొనార్కిజం నుంచి మొనార్కీ టు వైమర్ రిపబ్లిక్ కంట్రీ. సో ఒట్టోమాన్ ఎంపైర్ ఆర్ ఒట్టోమాన్ ఎంపైర్. ఈ ఒట్టోమాన్ ఎంపైర్ ఏంగా చేంజ్ అవుతుందంటే, ఓకేనా, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ నేషన్ ఇన్ టర్కీ అన్నటువంటి కంట్రీగా చేంజ్ అవుతుంది. ఏది ఒట్టోమాన్ ఎంపైర్ ఏగా చేంజ్ అవుతుందండి, టర్కీ. దీంతో యూరప్ కంట్రీలో ఉన్నటువంటి ఈ ఎంపైర్స్ అంటే కొత్త నేషన్స్గా ఫామ్ అవ్వడం వల్ల యూరోప్ కాంటినెంట్ అంతా కూడా ఏం చేశారండి, 2-3 టైమ్స్ ఏం చేశారంటే రీడ్రా చేశారన్నమాట. ఓకేనా. రీడ్రా చేయడం అంటే ఒక కంట్రీ బోర్డర్ ఇంతవరకు, ఇంకో కంట్రీ బోర్డర్ ఇంతవరకు, ఆ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని రీకరెక్షన్ చేశారన్నమాట 2 టైమ్స్. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఈ ఎంపైరర్స్ అన్నీ కూడా సపరేట్ నేషన్స్గా ఫామ్ అవ్వడం. సెకండ్ వరల్డ్ వార్, ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ద Polonies rise to independence and several new countries were born across Asia and Africa. ఓకేనా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్, ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అయితేనేమి, ఆఫ్రికాలో ఉన్నటువంటి కంట్రీస్ అయితేనేమి ఇండిపెండెంట్ కంట్రీస్గా రైజ్ అవ్వడం చూడొచ్చు. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి, 1947. ఫస్ట్ వరల్డ్ వార్ మనకి ఎప్పుడు కంప్లీట్ అయిందండి, సెకండ్ వరల్డ్ వార్ 1945. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అవ్వగానే 1947 ఆగస్ట్ 15 ఇండియా ఇండిపెండెన్స్. ద సేమ్ టైం చైనాకు వచ్చేసి 1949, 1948 చైనా, 1947 పాకిస్తాన్. ఇలా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ అనేటువంటివి అప్పుడప్పుడే ఇండిపెండెన్స్ అనేటువంటిది రావడం చూడొచ్చు. ఓకేనా. ఇది మనకి డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అసెప్టెడ్. ముందు ఏవైతే డెమోక్రటిక్ కంట్రీస్గా అంటే ఎంపైరర్స్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీస్గా చేంజ్ అవ్వడం మనం చూసాం. ఓకేనా. ఇందులో ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, జర్మన్ ఎంపైర్, ఒట్టోమాన్ ఎంపైర్, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏంగా ఫామ్ అయ్యాయండి, డెమోక్రటిక్ కంట్రీగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కంట్రీస్గా ఫామ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. నెక్స్ట్ న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్.
థర్డ్ వన్ న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో జనవరి 10, 1920లో మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయినటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్యూర్ అండి. ఎందుకు? అక్కడ జర్మనీ, ఇటలీ యొక్క క్రాస్ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నటువంటిది ఫెయిల్యూర్ అయింది. దీంతో సెకండ్ వరల్డ్ వార్, ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ UNO was started. After the second world war UNO was started. UNO means United Nations Organization. United Nations Organization. After the second world war UNO was formed. Okay na? So UNO is a kind of world government based on 4 principles. UNO start అయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత UNO అనేటువంటిది ఫామ్ అయింది. ఈ UNO యొక్క 4 ప్రిన్సిపల్స్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ తో ఈ UNO అనేటువంటిది స్టార్ట్ అయింది. ఏంటి ఆ 4 ప్రిన్సిపల్స్? ఫస్ట్ వన్ ఈజ్ ప్రిజర్వ్ పీస్. First principle is preserve peace. Second one, uphold human rights. Third one is respect international law. Fourth one, social progress. ఇవి మనకి 4 ప్రిన్సిపల్: ప్రిజర్వ్ పీస్ అండ్ అప్హోల్డ్ హ్యూమన్ రైట్స్, రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ లాస్ అండ్ ఆల్సో సోషల్ ప్రోగ్రెస్. శాంతి, పీస్ అంటే శాంతి అండి, శాంతిని పరిరక్షించాలి ఫస్ట్ ప్రిన్సిపల్. అలాగైతేనే UNOలో జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఒక కంట్రీ ఇంకో కంట్రీ అటాకింగ్ చేసుకోకూడదు, అంటే శాంతి అన్నటువంటిది ఉండాలి మెయిన్. నెక్స్ట్ అప్హోల్డ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ నథింగ్ బట్ మనుషులకు ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిరక్షించాలి, మానవ హక్కుల్ని పరిరక్షించాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ లాస్. సో ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి లేకుండా టోటల్ అన్ని కంట్రీస్కి ఉన్నటువంటి లాస్, అన్ని కంట్రీస్కి ఒకటే లా ఉంటుంది, వాటిని ఇంటర్నేషనల్ లాస్ అంటారు. ఆ ఇంటర్నేషనల్ లాస్ని మనము గౌరవించాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం సోషల్ ప్రోగ్రెస్. ఓకేనా? సో ఇవి మెయిన్ 4 ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఉంటేనే, ఈ ప్రిన్సిపల్స్ని యాక్సెప్ట్ చేస్తేనే UNOలో జాయిన్ అవ్వండి. ప్రజెంట్ డే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఈ UNOలో తెలుసా? 193 కంట్రీస్ ఉన్నాయి. 193 కంట్రీస్ అన్నీ కూడా UNOలో మెంబర్షిప్గా ఉన్నాయి. ఓకేనా? సో మరి UNOలో మెంబర్షిప్ అయినటువంటి కంట్రీస్ ఈ 4 ప్రిన్సిపల్స్ని పాటిస్తూ ఉండాలి. ఓకేనా? ఇవి మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇంకా ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయి ఏంటివో అవి చూద్దాం. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఈజ్ న్యూయార్క్. ఇది మనకి 1 మార్క్ 2 మార్క్స్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. UNO, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ UNO? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UNO? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ UNO? న్యూయార్క్. ఓకేనా? ప్రజెంట్ ప్రెసిడెంట్ అనేటువంటి పేరు నేమ్ కూడా రావచ్చు. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఈస్ ఆంటోనియో గుటెరెస్. నెక్స్ట్ సెకండ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏంటంటే UNO. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ లీగ్ ఆఫ్ నేషన్. ఇది ఫెయిల్యూర్ అండి, ఇది సక్సెస్. UNO స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ రోజు వరకు కూడా మనకి
ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ టైప్ వార్స్ అనేటువంటి ఎక్కడ జరగలేదు. ఓకేనా. నెక్స్ట్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆర్గనైజేషన్ UNICEF. UNICEF, United Nations, United Nations, United Nations International Children's Emergency Fund. United Nations International Children's Emergency Fund. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్. ఇది దేనికోసం, ఈ ఆర్గనైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఈ స్ట్రీట్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో, వీధి బాలులు, అనాథ బాలులు, వీళ్ళ కోసం స్టార్ట్ చేసినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది. ఓకేనా. సో దీనికి ఒక అంబాసిడర్ ఉంటాడు. ఓకేనా. ఆ అంబాసిడర్ ఆ కంట్రీలో ఉన్నటువంటి స్ట్రీట్ చిల్డ్రన్స్ అంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అయితేనేమి, వాళ్ళ అకామిడేషన్ అయితేనేమి అంతా కూడా యూనిసెఫ్ అనేటువంటి చూసుకుంటుంది. ఇది మనకి సెకండ్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్ ఎక్కడ అంటే ఏ క్యాపిటల్ ఉంది కదా, న్యూయార్క్ అనేటువంటి సిటీలో ఈ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మనం చూడవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆర్గనైజేషన్ యునెస్కో. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ scientific and cultural organization. United Nations Educational, Scientific and Cultural Organization. ఓకేనా. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ వాటి గురించి, అట్ ద సేమ్ టైం కల్చరల్ వాటి గురించి, అంటే విద్య, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు. ఇప్పుడు హంపి లాంటి కట్టడాలు ఉన్నాయండి, అవన్నీ యునెస్కో హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే దాన్ని ఒక బ్యూటిఫుల్ టెంపుల్గా మాడిఫై చేస్తారన్నమాట. ఓకేనా. ఈ యునెస్కో దాంట్లోకి వెళ్ళినటువంటి ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఎంపీలో నలంద యూనివర్సిటీ, వారణాసి. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఒడిశాలోని పూరి టెంపుల్, అట్ ద సేమ్ టైం హంపి, ఇవన్నీ కూడా యునెస్కో హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. యునెస్కో హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి టెంపుల్స్. నెక్స్ట్ ఫోర్త్ ఆర్గనైజేషన్ WHO. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ అండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, లండన్లో ఉన్నటువంటి ప్యారిస్. ఓకేనా, హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇదే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ WHO. ఈరోజు మనము ఈ COVID-19 అన్నటువంటి వైరస్ మీద ఎలా ఫైట్ చేస్తున్నామో దీనికి WHO నుంచి అప్రూవల్ రావాలి. వ్యాక్సిన్ ఏదైనా వచ్చినా కూడా WHO అన్నటువంటి దాని నుంచి అప్రూవల్ అన్నటువంటిది రావాలి. ఓకే. ఈ WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవా ఫ్రమ్ స్విట్జర్లాండ్ కంట్రీలో ఉన్నటువంటి జెనీవా అనేటువంటి ప్లేస్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇదే జెనీవాలో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇది దేనికి సంబంధించింది? సో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి
లేబర్స్ పనిచేసుకునేటువంటి వాళ్ళ కోసం ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్యాపిటల్ ఎక్కడ ఉందండి? స్విట్జర్లాండ్, జెనీవా అన్నటువంటి ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. వీటితో పాటు ఐసిజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి ఇక్కడ జస్టిస్ అన్నటువంటి దొరుకుతుంది. ఒక కంట్రీలో ఉన్నటువంటి ఇప్పుడు మన కంట్రీలో సుప్రీంకోర్టు అన్నటువంటిది హైయెస్ట్ కోర్ట్. సో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి హైయెస్ట్ కోర్ట్ ఏంటండి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఎక్కడ ఉంది? నెదర్లాండ్లో హేగ్ అన్నటువంటి ప్లేస్లో మనము ఈ ఐసిజే అన్నటువంటి కోర్టును మనం చూడవచ్చు. ఇంటర్నేషనల్ వైడ్ అన్ని కంట్రీస్కి ఏమైనా, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈ ఐసిజీలో చూసుకోవచ్చు. ఓకేనా? ఇది టోటల్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ యుఎన్ఓ, సెకండ్ వన్ యూనిసెఫ్, థర్డ్ వన్ యునెస్కో, ఫోర్త్ వన్ WHO, ఫిఫ్త్ వన్ ILO, సిక్స్త్ వన్ ఐసిజే. ఇవి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అయితే యుఎన్ఓ dispute being accused of becoming tool of the great powers like Russia and USA. సో ఈ రోజు వరకు కూడా ఈ యుఎన్ఓ అన్నటువంటిది ఈ అమెరికా అండ్ రష్యా చేతిలో ఒక కీలు బొమ్మలాగా, అంటే ఆ రెండు కంట్రీస్ ఎలా చెప్తే అలానో ఫాలో అవుతూ వచ్చేటువంటి ఛాన్సెస్ మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? రష్యా, అమెరికా ఈ టూ కంట్రీస్ ఏం చెప్తే యుఎన్ఓ కూడా సేమ్ అదే ఫాలో అవుతుంటుంది. ఇది మనకి థర్డ్ వన్ న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఏమేమి ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయో మనం చూసాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎన్ఫ్రాంచిస్మెంట్ ఆఫ్ ఉమెన్. లాస్ట్ టాపిక్. Enfranchisement of men. So, after a long struggle of political right, like right to vote, British women got this right in 1918. 1918లో ఫస్ట్ రైట్ టు ఓట్ ఎవరికి? ఉమెన్స్కి. ఇది రైట్ టు ఓట్ అన్నటువంటిది మనం 9th క్లాస్లో కూడా చూసాం. ఫస్ట్ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రైట్ టు ఓట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెన్స్కి రైట్ టు ఓట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఉమెన్స్కి రైట్ టు ఓట్ అన్నటువంటిది ఎప్పుడు ప్రొవైడ్ చేశారంటే బ్రిటన్లో 1918. ఎందుకు ప్రొవైడ్ చేశారు? సో వరల్డ్ వార్స్, ఆ వార్స్లో పార్టిసిపేట్ చేసేదానికి అంతా కూడా ఎవరు వెళ్ళాలి? మెన్స్ అంతా కూడా వార్స్లో పార్టిసిపేట్ చేసేదానికి వెళ్ళాలి. మళ్ళీ ఎకానమీ అన్నటువంటిది కంటిన్యూస్గా రన్ అవ్వాలంటే ఇప్పుడు టోటల్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేయాలండి? ఉమెన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎప్పుడైతే ఆ ఎకానమీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ అయితేనేమి, బిజినెస్ అయితేనేమి అవన్నీ ఉమెన్స్ చూసుకోవడం ద్వారా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అన్నటువంటిది వచ్చింది. ఏం కాన్ఫిడెన్స్? సో మాకు రైట్ టు ఓట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేస్తే పొలిటికల్లో మేము కూడా ఎంటర్ అవుతాం అన్నటువంటి ఒక ఎయిమ్ వాళ్ళలో స్టార్ట్ అయింది. దాంతో ఆ ఉమెన్స్ ఏం చేశారంటే 1918లో వాళ్ళకి కావాల్సినటువంటి రైట్ టు ఓట్ అన్నటువంటిది బ్రిటిష్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఓకేనా? సో రైట్ టు ఓట్ అన్నటువంటిది ప్రజెంట్ డే కొన్ని కంట్రీస్లో ఉమెన్స్కి లేదండి. 2015 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నటువంటి ఈ కంట్రీలో 2015 వరకు ఉమెన్స్కి రైట్ టు ఓట్ లేదు. సౌదీ అరేబియా 2016లో ఉమెన్స్కి రైట్ టు ఓట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ఎన్ఫ్రాంచిస్మెంట్ ఆఫ్ ఉమెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దేనికోసం? పొలిటికల్గా ఎంటర్ అయ్యేదానికోసం ఎంకరేజ్ చేయడం. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ లోగో ఉందండి, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. దిస్ లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్ సఫరగనిస్ట్ మూమెంట్ ఆన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1914. ఇది మనకి ఇంపార్టెంట్ లోగో, 2 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి.
ఈ లోగో ఇచ్చేసి దేనికి సంబంధించినటువంటి లోగో అని అడిగేటువంటి క్వశ్చన్ ఉందండి. ఓకేనా, ఇది మనకి టోటల్ వరల్డ్ వార్ రిలేషన్. ఓకేనా, సో కన్సిక్వెన్స్ ఆఫ్ వరల్డ్ వార్స్ లో మనం ఫస్ట్ ఏం చూసామంటే ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాస్ట్. హ్యూమన్ కాస్ట్ అన్నటువంటిది అక్కడ జరిగినటువంటి డెత్స్, ఇంజురీస్ చూసాం. సెకండ్ వన్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అక్సెప్టెడ్. సో ముందు ఉన్నటువంటి ఎంపైరర్స్ అన్నీ కూడా తర్వాత కంట్రీస్గా ఎలా ఫామ్ అయ్యాయో చూసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నెక్స్ట్ ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ ఉమెన్. సో దీంతో మనకి వరల్డ్ వార్కి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. ఓకే.